ఈయన చేసిన సిలువు త్యాగానికి అర్థం ఏంటంటే, సిలువు త్యాగం కూడా ఎర్రితనంగాను ఆయన పని బాట లేక చేసినట్టుగా చూస్తారు కొంతమంది. అసలు ప్రభువును సిలువుకు అప్పచెప్పింది ఎవరు అనంటే, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, సమీపంలో ఉండేవాళ్ళు, వేషతో, కుళ్ళుతో, దేశంతో. ఎందుకు? మంచి పేరు రాకూడదు, వీడికి మంచి పేరు వస్తుంది అనే ఆలోచన చేసే అప్పచెప్పారండి. ఇప్పుడు కొంతమంది మనుషులు కూడా ఎలా ఉన్నారు అనంటే, ప్రభువుకే బోధ చేసేవారుగా ఉంటారు. ప్రభువుకే బోధ చేసేవాళ్ళు మేమంతా అసలు పరిశుద్ధులం, పైనుంచి ఇప్పుడే కిందకి దిగి పడ్డాం అన్నట్టుగా చెప్తారు. ఒక మనిషి కోపపడితే ఆ మనిషి కోపంతో ఉన్నప్పుడు ఆ క్షణం గద్దించి వదిలేయాలి, కానీ దేశం పెంచుకోకూడదు. దేశం ఉందంటే సావు కోరిద్దండి. ఆ మనిషిని ఎల్లడి చేయాలని పని కట్టుకొని